ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నిద్ర సమస్యలపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు కరకంబాడిలోని అమరా హాస్పిటల్లో ప్రత్యేక స్లీప్ స్టడీ ప్యాకేజీను ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గౌరినేని రమాదేవి ఆవిష్కరించారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న నిద్ర సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం యువత నుంచి వృద్ధుల వరకు చాలా మందిలో నిద్రలేమి, గురక, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నిద్రలో అంతరాయం కలిగితే గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబిఓ వేణుగోపాల్, పిఆర్ఓ మునినాథం, మార్కెటింగ్ మేనేజర్ హేమకుమార్, విజయ్ శంకర్, దివ్య, మమత, మానసతో పాటు ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమాదేవి గౌరినేని, అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అమరా స్లీప్ సెంటర్. ఈరోజు వరల్డ్ స్లీప్ డే శుభాకాంక్షలు అందరికీ. వరల్డ్ స్లీప్ డే థీమ్ 2026 స్లీప్ వెల్, లివ్ లాంగ్. స్లీప్ వెల్, లివ్ వెల్ అంటే మంచి నిద్రపోతే మంచిగా బ్రతకచ్చు మీరు. ఇది మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకంటే అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ చెప్పేవాళ్ళు మీరు బాగా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మనం సరిగ్గా పట్టించుకోలేదు, ఎందుకంటే ఎన్నో పనులు ఉండేవి మనకి, ఆటలు, మనం చేయాల్సిన పనులు, నిద్రతో వేస్ట్ ఎందుకు అని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇంకొకటి కూడా మా జేజవ్వ ఎప్పుడు చెప్పేది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మ హాయిగా నిద్రపోయే రోజు ప్రొద్దున లేసేటప్పటికి పరిష్కారాలు నీకే తెలుస్తాయని. ఇప్పుడైతే రీసెర్చ్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది దీంట్లో నిజాలు ఏంటో. ప్రతి మనిషికి ఒక 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. ఆ నిద్ర తక్కువైనా, లేకపోతే మనం నిద్రపోయినప్పుడు అది డిస్టర్బ్ స్లీప్ అయినా ఎన్నో సమస్యలు వస్తాయని సైంటిఫిక్ స్టడీసే చూపిస్తున్నాయి. ఒకటేమో చాలా అలసటగా ఉంటుంది, మధ్యలో తూకు రావచ్చు, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు తూకు వస్తే యాక్సిడెంట్స్ అవుతాయి. నిద్ర పూర్తిగా తూకు రాకపోయినా ఏదైనా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెమరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాంట్లో మనం చేసే పనిలో తేడా వస్తుంది, క్రియేటివిటీ తగ్గుతుంది, పనిచేయడం కష్టం అనిపిస్తుంది. అలసటతో పాటు చిరాకు ఉంటుంది, కోపం ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా ఎక్కువ అవుతుంది నిద్ర తక్కువ అయ్యే కొద్దికి. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా గురుకు పెట్టే వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువ. అందుకని స్లీప్ వెల్, బ్రీత్ వెల్, లివ్ వెల్ అనొచ్చు. రాత్రిపూట బాగా ఊపిరి అనేది సరిగ్గా తీసుకోవాలి. ప్రాబ్లం ఏమంటుందంటే గురుకు పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి రాత్రిపూట సరిగ్గా ఊపిరి తీసుకోకుండా మధ్యలో గాలి పీల్చుకోవడం ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఆక్సిజన్ సరిగ్గా చేరకుండా ఆక్సిజన్ తక్కువైపోయి మధ్యలో మెలకు వచ్చి స్లీప్ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు.